ఒక చిన్న పల్లెటూరిలో అను అనే తెలివైన అమ్మాయి, ఆది అనే ధైర్యవంతమైన అబ్బాయి, వారి చురుకైన పెంపుడు కుక్క, స్నో, కలిసి ప్రతిరోజూ కొత్త సాహసాలను అన్వేషించేవారు. ఒకరోజు, వారు తమ ఊరి అవతల ఉన్న పాత చెట్ల పొదల్లో ఆడుకుంటూ ఓ అనూహ్యమైన గుహను కనుగొన్నారు. ఆ గుహలో అడుగుపెట్టగానే చీకటి, చల్లదనం వారిని ఆకర్షించాయి. గుహ మధ్యలో ఓ పాత పెట్టె మెరిసింది. ఇది ఎవరిదో తెలియదు, కాని ఓపెన్ చేసి చూద్దాం అని ఆది చెప్పాడు. అను నెమ్మదిగా పెట్టెను తెరిచింది. అందులో ఒక మెరుస్తున్న బంగారు రంగు కలం కనిపించింది. ఇది ప్రత్యేకమైనదిగా ఉంది అని అను అంది. దీంతో రాస్తే ఏమవుతుందో పరీక్షిద్దాం. అను ఓ పేపర్ తీసుకుని, ఈ పక్కన ఒక చాక్లెట్ ఉండాలి అని పెన్నుతో రాసింది. ఒక్కసారిగా ఆ పేపర్ మీద నుంచి నిజమైన చాక్లెట్ బయటపడింది. అరే, ఇది మాయపెన్ను అని ఆది అరిచాడు. ఆరు ఆశ్చర్యపోయి, ఈ పెన్నుతో మనం ఏదైనా సాధించవచ్చు అని అనుకుంది. స్నో ఆనందంతో తోక ఊపుతూ అటూ ఇటూ దూకింది. ఇద్దరూ ఈ పెన్నును ఉపయోగించి మొదట చిన్న చిన్న విషయాలు పరీక్షించారు. అను తన హోంవర్క్ వెంటనే పూర్తవ్వడానికి వ్రాసింది. ఆది తన ఫుట్బాల్ మ్యాచ్లో గెలవడానికి బూట్లకు అదనపు శక్తి వచ్చేటట్టు రాశాడు. స్నో రెక్కలతో గాల్లో ఎగరగలిగేలా చిన్న మాయ చేశారు. మొదట ఈ పెన్ను ద్వారా వారు ఎంతో ఆనందంగా ఉన్నారు. కాని క్రమంగా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అను బడిలో పరీక్షలు ఇచ్చేటప్పుడు టీచర్ ఆమె ప్రతిభ గురించి అనుమానపడ్డారు. ఆది ప్రతిసారీ గెలవడంతో అతని స్నేహితులు అసూయపడిపోయారు. స్నో రెక్కలతో ఎగురుతుండగా గ్రామ ప్రజలు భయపడ్డారు. అను అంది, ఈ పెన్ను మాకెంతో సహాయం చేస్తున్నా దీనివల్ల సమస్యలు వస్తున్నాయి. దీన్ని జాగ్రత్తగా వాడాలి. అను, ఆది, స్నో కలిసి మాయత్రికను ఓడించేందుకు పథకం వేశారు. అను తన తెలివితేటలతో ఒక వంచన రాసింది. బుర్రకొండ మరియు అతని మాయత్రిక ఈ రోజే తమ నిజమైన స్వరూపాన్ని బయటపెట్టాలి. పెన్ను మాయతో బుర్రకొండ, అతని మాయత్రిక ఉన్నట్టుండి నిస్సహాయంగా మారిపోయారు. గ్రామ ప్రజలందరూ చూసి నిజం గ్రహించారు. ఆ ఇద్దరూ చెడు మనుషులనే. గ్రామ పెద్దలు బుర్రకొండను ఊరి నుంచి వెళ్లగొట్టారు. చివరగా పిల్లలు ఈ మాయపెన్ను ఎంత శక్తివంతమైనదో తెలుసుకున్నారు. ఇది మంచికి ఉపయోగిస్తే బాగుంటుంది, కాని ఎక్కువ ఉపయోగిస్తే ప్రమాదకరమవుతుంది అని అను అంది. చివరికి పిల్లలు ఆ పెన్నును ఎవరూ దుర్వినియోగం చేయలేని స్థలంలో దాచిపెట్టారు. ఇకపై తమ మేధస్సుతోనే ఎదగాలని నిశ్చయించుకున్నారు. అలా అను, ఆది, స్నో మాయపెన్నుతో ఒక గొప్ప సాహసం పూర్తి చేసుకుని జీవితంలో నిజమైన కృషితో ముందుకు సాగారు.